శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 6 ఏప్రిల్ 2025 నుండి 12 ఏప్రిల్ 2025 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన్ని అనుసరించి ఒక వారం రోజుల పాటు ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా కొన్నటువంటి గ్రహస్థితి చూసినట్లయితే పంచగ్రహ కూటమి రాహువు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా రాహువు, బుధుడు, శుక్రుడు రవితో కలవటం ద్వారా పంచగ్రహ కూటమి మీనరాశిలో జరుగుతున్నది. అదేవిధంగా కుజుడి యొక్క సంచారం అనేది నీచత్వం పొంది 2వ తారీఖున తన యొక్క స్థితి అనేది కర్కాటకంలో జరుగుతున్నది. మరియు వాటితో పాటు కేతువు యొక్క స్థితి మనం గమనించినట్లయితే కన్యలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. మిథున రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో, మానసికమైనటువంటి వ్యధ, శారీరకమైనటువంటి ఉద్యోగపరంగా ఉన్నటువంటి కొన్ని కష్ట నష్టాల నుంచి కొంచెం దూరంగా జరగగలుగుతాయి. అది వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ఈ వారం సానుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి శ్రమ అనేది తగ్గుతుంది. మీరు చేస్తున్నటువంటి కృషికి వృత్తిపరంగా మీకు రావలసినటువంటి గుర్తింపు ఏదైతే ఉందో అది సమయానికి రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మీ యొక్క ఏదైతే ప్రయత్నాలు మీరు చేస్తున్నారో ఒక మంచి పరిణామంగా అవి మీకు రాగలుగుతాయి. ఉన్నతాధికారులతో మెప్పు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రవి యొక్క స్థితి సానుకూలమైనటువంటి స్థితిలో ఉంది. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వర్క్ ప్రకారంగా ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి రెడీ అవుతారు. కానీ రావాల్సినటువంటి ఫలితంలో ఎటువంటి మార్పు చేర్పులు ఎక్స్పెక్ట్ చేయరు. రాశిలో ఉండేటువంటి వారికి అన్నీ బాగున్నప్పటికీ కుటుంబంలో చిన్న చిన్న మానసికమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగా అధిగమించాలి అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువ అవుతుంది. డబ్బు ప్రకారంగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ డబ్బుని ఖర్చు అవుతున్నప్పటికీ కూడా అది సరైనటువంటి స్థితిలో ఖర్చు అవుతుందా, లేకపోతే దుబారా ఖర్చు అవుతుందా అని చెప్పి 1-2 సార్లు ఆలోచన చేయగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్స్, ఆన్లైన్లో కొనాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో రూపాయికి 4 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవుతున్నాయి. వృధా ఖర్చును తగ్గించుకోవాలి అని చెప్పి ఎక్కువగా భావించగలుగుతారు. కుటుంబంలో అందరూ కలుపుకొని పోతేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ సంబంధితమైన విషయాల్లోనూ, వివాహ ప్రయత్న విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోపం అనేది అన్ని విషయాల్లోనూ మంచిది కాదు. కొన్నిసార్లు కోపం కొన్నిసార్లు అనర్థాన్ని కూడా దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించగలుగుతారు. కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. ఇది దుబారా ఖర్చుని కారకంగా ఉండే విధంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చుకు దూరంగా ఉండాలని చెప్పి ప్రయత్నాలు అనేది ఆరంభించగలుగుతారు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి జాగ్రత్తగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బు, ఈ డబ్బుని వృధా ఖర్చు చేయకూడదని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఇక రాశి వారికి. కానీ ఇక ఖర్చు విషయంలోనూ, కుటుంబ ఐక్యత విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేది అవసరం. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయగలుగుతారు. అనవసరమైనటువంటి కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లోకి లాగి మిమ్మల్ని అదే పనిగా మీతో డబ్బులు, సమయాన్ని వృధా చేయించేటువంటి వారు కొంతమంది ఎక్కువగా ఉంటారు. ఆ కోర్టు వ్యవహారాలకి, పోలీస్ పంచాయతీలకి, భూ సంబంధితమైన విషయాలకి దూరంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. మీరే ప్రయత్నం చేసినా సరే కొంతమంది ఆడించే ఆటకి, అనవసరమైనటువంటి విషయాలకి ప్రలోభాలకి లోను కాకూడదని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహం మంత్రజపం చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. ఈ నెలలో ఒక్కసారైనా సరే హనుమంతుడికి ఆకుపూజ చేయించండి. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది.